ఇప్పుడు రెడ్మీ నుంచి కొత్త ఫోన్ రాబోతుంది. ఈ ఫోన్లో థియేటర్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. డిస్ప్లే క్లారిటీ, సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఈ వీడియో అన్ని క్లియర్గా తెలుసుకొందాం. నా పేరు మంజు, మీరు చూస్తున్నారు మంజు టెక్ తెలుగు. షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రెడ్మీ K90 మ్యాక్స్ విడుదలకు సిద్ధమైపోయింది. వచ్చే వారం చైనాలో గ్రాండ్గా లాంచ్ కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్లో వచ్చిన K90 Pro మ్యాక్స్ మోడల్స్ తర్వాత వస్తున్న ఈ మూడో వెర్షన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా గేమింగ్ లవర్స్ ను టార్గెట్ చేస్తూ ఈ ఫోన్ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. స్పేస్ సిల్వర్ కలర్ ఆప్షన్లో మెరిసిపోతున్న ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఇప్పటికే చైనాలో ప్రీ రిజర్వేషన్లు మొదలయ్యాయి. పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకునే వారికి భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తూ మార్కెట్లోకి రెడ్మీ ఈ కొత్త డివైజ్ను పంపిస్తోంది. వచ్చే మంగళవారం, ఏప్రిల్ 21న సాయంత్రం చైనా కాలమానం ప్రకారం ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. మన భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ఈ లాంచ్ వేడుక మొదలవుతుంది. వీవో ఖాతాలో షేర్ చేసిన టీజర్లను గమనిస్తే ఇది కేవలం ఫోన్ మాత్రమే కాదు, ఒక పవర్ఫుల్ గేమింగ్ మిషన్ అని అర్థమవుతోంది. ఫోన్ హీట్ అవ్వకుండా ఉండేందుకు ఇందులో డ్యూయల్ కోర్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఎంతసేపు గేమ్స్ ఆడినా ఫోన్ పెర్ఫార్మెన్స్ తగ్గకుండా ఉండటానికి ఈ టెక్నాలజీ చాలా బాగా ఉపయోగపడుతుంది. హై ఎండ్ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ కూడా ఈ డివైజ్లో స్మూత్గా రన్ అవుతాయని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.83 ఇంచెస్ భారీ M10 OLED స్క్రీన్ ఇస్తున్నారు. 165Hz రిఫ్రెష్ రేట్తో వచ్చే ఈ ఫోన్ యూజర్లకు అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. దాదాపు 3500 నెట్ స్పీక్ బ్రైట్నెస్ ఉండటం వల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సుమారు 40 రకాల గేమ్స్లో 160 FPS స్పీడ్ను ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. గేమర్స్ కోసం 3500 హెర్ట్జ్ ఇన్స్టాంటేనియస్ టచ్ సాంప్లింగ్ రేట్ అందించారు. దీనివల్ల వేళ్లు స్క్రీన్పై తగిలిన మరుక్షణమే ఫోన్ స్పందిస్తుంది. ఈ ఫీచర్ ఫాస్ట్ గేమింగ్లో ప్లేయర్లకు పెద్ద అడ్వాంటేజ్గా మారుతుంది. సౌండ్ క్వాలిటీలో కూడా ఎక్కడా తగ్గకుండా బోస్ సంస్థతో రెడ్మీ జతకట్టింది. ఇందులో ఉన్న సిమెట్రికల్ స్టీరియో డ్యూయల్ స్పీకర్లు సినిమా హాల్ లాంటి అనుభూతిని కలిగిస్తాయి. క్వాలిటీ మ్యూజిక్ ఇష్టపడే వారికి ఈ స్పీకర్ సెటప్ బాగా నచ్చుతుంది. పాత మోడల్స్లో కూడా ఇలాంటి ట్యూనింగ్ ఉన్నప్పటికీ, ఇందులో మరింత మెరుగుపరిచినట్లు సమాచారం. దుమ్ము, ధూళి, నీటి నుండి రక్షణ కోసం ఈ ఫోన్కు IP66, IP68 సహా IP69 రేటింగ్స్ కూడా ఉన్నాయి. అంటే నీటిలో మునిగినా లేదా గట్టి నీటి ప్రవాహం తగిలినా ఫోన్ పాడయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా రెడ్మీ ఈసారి గట్టిగానే ప్లాన్ చేసింది. ప్రాసెసర్ విషయానికి వస్తే, ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్తో వస్తుంది. ఈ చిప్ అత్యంత వేగవంతమైన పర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తుంది. ఇక బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటే, 8550 mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల అంత పెద్ద బ్యాటరీ కూడా చాలా తక్కువ సమయంలోనే ఫుల్ అవుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 రోజుల పాటు నిరంతరాయంగా వాడుకునే వీలుంటుంది. హెవీ యూజర్లకు ఈ బ్యాటరీ కెపాసిటీ ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. మెమరీ వేరియంట్లు కూడా భారీగానే ఉండే అవకాశం ఉంది. కెమెరాల పరంగా చూస్తే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. గేమింగ్ ఫోకస్ డివైజ్ అయినప్పటికీ ఫోటోగ్రఫీ విషయంలో క్వాలిటీ తగ్గకుండా రెడ్మీ జాగ్రత్తలు తీసుకుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16, HyperOS 3తో వస్తుంది. చైనాలో రిలీజ్ అయిన కొద్ది రోజులకే గ్లోబల్ మార్కెట్లోకి ఈ ఫోన్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఫోన్ ఇండియాకి రాకపోవచ్చు. లేటెస్ట్ అండ్ హాట్ డీల్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి. అలాగే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు ఏ ఫోన్ వాడుతున్నారు? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.